హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే తాండూరు ఆర్టీసీ కాంప్లెక్స్ బయట అయితే ఉన్నాము. ఈరోజు తెలంగాణలో తాండూరు నుంచి మహబూబ్ నగర్ వరకు జర్నీ చేస్తాము. తాండూరు ఆర్టీసీ కాంప్లెక్స్ ఎంట్రన్స్ ఇదే. లోపలికి వచ్చిన తర్వాత ఇది వ్యూ. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద మహబూబ్ నగర్ బస్సెస్ అయితే ఆగుతాయంట. పల్లి వెలుగు, తెలంగాణ పల్లి వెలుగు బస్ అయితే ఎక్కాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఏమో అక్కడ ఉంది మాట. బస్సు దాని ఆపోజిట్లో దూరంగా ఆగింది. ప్లాట్ఫామ్ 1 మీద ఆగుతుంది అని చెప్పి ఇక్కడ ఆగితే అక్కడికి వచ్చిన జనాలకు ఎలా తెలుస్తుంది. పక్కన ఎక్స్ప్రెస్ బస్ అయితే వచ్చింది, మహబూబ్ నగర్ వెళ్ళింది. 9:56 అంటే 10 గంటలకు స్టార్ట్ అవుతుంది తాండూరు నుంచి. లాస్ట్ బ్లాక్లో బ్యాక్ సైడ్ నుంచి వచ్చి తాండూరు కాంప్లెక్స్ లోపలికి అయితే వెళ్ళాము. మనం ఇప్పుడు తాండూరు ఊర్లోంచి ఒక ఫ్లైఓవర్ తీసుకుంటున్నాము. ఫ్లైఓవర్ తీసుకుని అయితే వెళ్తున్నాము. తాండూరు చిన్న ఊరు అనుకున్నాను, కానీ చాలా పెద్ద ఊరు. లాస్ట్ జర్నీలో కొంచెం చూశాను, ఇప్పుడు కొంచెం అయితే చూస్తున్నాను. రైల్వే ట్రాక్ని క్రాస్ చేసుకొని అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం వెళ్తున్న మహబూబ్ నగర్ కూడా రైల్వే స్టేషన్ అయితే ఉంది. ఈ తాండూరు నుంచి భద్రాచలం, కుంట ఆ ఏరియాలకు కూడా బస్సెస్ అయితే ఉన్నాయి. బస్ టైమింగ్స్ చూపెడదామంటే బస్ స్టాండ్లో బస్ టైమింగ్స్ ఏమీ లేవు. బస్ పేర్లు ఉన్నాయి, ఊరు పేర్లు. టైమింగ్స్ దగ్గర మొత్తం అంతా అరేంజ్ చేసేసారు. తాండూరు నుంచి మహబూబ్ నగర్కి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అయితే ఉంటుందంట. ఎంక్వైరీలో అడిగాను. 9:30కి వెళ్ళిపోయింది. ఇది 10 గంటల బస్సు. తర్వాత 10:30 ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అయితే వెళ్తూ ఉంటుంది. తాండూరు ఊర్లోంచి బయటికి రాగానే ఒక రివర్ క్రాసింగ్. వాటర్ అంతా రెడ్ కలర్లో ఉంది, వర్షాలు పడుతున్నాయి కదా. ఇప్పుడు మనం జర్నీ చేస్తున్న రోడ్డు నేషనల్ హైవే 167. తాండూరు నుంచి మహబూబ్ నగర్ వరకు మొత్తం 90 రూపాయలు అయితే టికెట్ ఛార్జెస్ అయితే పట్టాయి. గూగుల్ మ్యాప్లో చూస్తే 79 కిలోమీటర్స్ అంటే 80 కిలోమీటర్స్ వరకు అనుకోవచ్చు. పల్లి వెలుగు జర్నీ. అన్ని పొలాలకి వాటర్ పట్టేసి అయితే ఉంచారు. కొద్ది రోజుల్లో మొత్తం గ్రీన్ కలర్లో తయారైపోతుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఎలాంటి ప్లేస్ అయినా సరే అందంగా తయారైపోతుంది. రోడ్డు సిచ్యువేషన్ మరి చాలా దారుణము. ఫ్రంట్ కనబడుతున్నాయా రోడ్డు సిచ్యువేషన్స్. ఇలాగే మహబూబ్ నగర్ వరకు ఉంటే ఇంకంతే సంగతి. మామూలుగా లేదు వ్యూ. ఆ గేదెలు, ఆ పక్కన హౌస్ కాదు హౌసెస్. ఈ ఊరంతా అలాగే ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నేషనల్ హైవే 167. లాస్ట్ జర్నీ నేషనల్ హైవే 163. ఆ ముందు జర్నీ నేషనల్ హైవే 756. రకరకాల నేషనల్ హైవేస్ తెలంగాణలో జర్నీ చేస్తున్నాము. ఇది శాంపుల్ మాత్రమే. ఇంకా ఇంటీరియర్ లోపలికి చాలా రూట్స్ అయితే ఉన్నాయి. అలాంటి డిఫరెంట్ రూట్స్ అన్నీ కవర్ చేద్దాము. గ్రామ పంచాయతీ పరిధి సమాప్తం. ఇప్పుడు చూసిన బ్యూటిఫుల్ హౌసెస్ అన్నీ చెన్నారం అనే ఊరివి. ఈ గోడలు కూడా రాతి గోడలు మాట, ఇటుక గోడలు కాదు. ఇంటికి కట్టిన కనబడుతున్నాయి రాళ్ళు, ఆ రాళ్ళతో కట్టారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ ఏరియా. ఆ బ్యూటిఫుల్ హౌస్ బ్యాక్గ్రౌండ్లో ఇది చాలా బాగుంది. ఒక 15 కిలోమీటర్లు వచ్చి ఉంటాము తాండూరు నుంచి. మొత్తం అంతా అలాగే ఉంది. కొండంగల్ బస్ స్టేషన్. కొండంగల్ బస్ స్టేషన్. పరిగి బస్ ఉంది అక్కడ, ఎక్స్ప్రెస్. కొండంగల్ తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ కొండంగల్ ప్రయాణికుల ప్రాంగణం. డిఫరెంట్ వైబ్ ఉంది కదా బస్ స్టేషన్. ఇలాంటి బస్ స్టేషన్స్ ఎన్నో చూడబోతున్నారు మీరు తొందరలోనే.
ఈ బస్ కూడా డిఫరెంట్గా ఉంది, రెడ్ కలర్లో. టీజీఎస్ఆర్టీసీ బస్. కర్ణాటక ఆర్టీసీ బస్. ఏ ఊరో చూడడానికి కూడా మొత్తం కన్నడలోనే ఉంది పేర్లు. తెలంగాణ ఏంటంటే కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ బోర్డర్స్ అయితే ఉంటాయి, ఆంధ్ర బోర్డర్ కూడా. మహబూబ్ నగర్ 60, కుసిక్ 18, తాండూరు నుంచి 18 వచ్చాం, హైదరాబాద్ 110, పరిగి 30. ఇలా వచ్చాం, మరి స్ట్రైట్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇలా హైదరాబాద్ వెళ్తాం. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం, వికారాబాద్ జిల్లా, కొడంగల్. చాలా పెద్దది. రోడ్డు ఎక్స్టెన్షన్ వల్ల రోడ్డు మీదకి ఉన్నవన్నీ కటింగ్లో వెళ్ళిపోయాయి. కాళ్ళ కుప్పలు పోసినట్టు ఉన్నాయి ఒక్కొక్క ఇల్లు. కొన్ని ఇల్లులు అయితే పడిపోయాయి ఇక్కడ. కొడంగల్ ఊరు దాటిన తర్వాత ఒక మంచి రోడ్లోకి అయితే వచ్చామనుకోవచ్చు, ఎందుకంటే కొంచెం బాగానే ఉంది రోడ్డు. కోతులు గుంటలు అన్నీ తక్కువ ఉన్నాయి, మనుషులు కూడా చాలా తక్కువ ఈ రోడ్డు మీద. నేషనల్ హైవే 167లో. వీళ్ళకి నదులు నుంచి వాటర్ అలాంటిది ఏమి ఉండదు, మొత్తం అంతా బోర్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. లేదంటే వర్షాలు పడ్డాయి కాబట్టి దుక్కులేదు అనుకుంటున్నారు. హసనాబాద్. బస్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఎవరన్నా కనబడుతున్నారా మీకు? ఎవ్వరు లేరు. మహబూబ్ నగర్ స్ట్రైట్, దుద్వాల్ లెఫ్ట్, ఇంకోటి ఏదో ఉంది దుద్వాల్. ఇలా వెళ్ళాలి దుద్వాల్. అటు సైడ్ ఒకటి ఉంది ఆలేడు అనే ఊరికి అటు సైడు. సర్వీస్ రోడ్ స్టార్ట్. నాచారం. మహబూబ్ నగర్ స్ట్రైట్, తోగాపూర్ లెఫ్ట్. బస్ షెల్టర్. తోగాపూర్. బ్యాక్ సైడ్ ఇప్పుడే ఒక యాక్సిడెంట్ అయితే చూశాను. బైక్కి వెళ్ళి కారుకి పెట్టేశాడు అన్నమాట. స్పాట్. కెమెరా ఆన్ చేసేలోపు ముందుకైతే వచ్చేసాము. ఈ ఊరు కోసిక. ఊరి పేర్లు ఏమైనా తప్పు చెప్తే కరెక్ట్ అయితే చేయండి, ఇక్కడ రకరకాలుగా ఉన్నాయి పేర్లన్నీ. కోసిక బస్ స్టేషన్ లో ఒక 2 పల్లె వెలుగులు అయితే ఉన్నాయి. మహబూబ్ నగర్ నుంచి వచ్చింది, నారాయణపేట వెళ్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఆగుతుంది. కోసి
బస్ స్టేషన్. ఇప్పటి వరకు బస్ అంతా ఖాళీగా ఉంది, కానీ ఈ ఊరావతికి బస్సులో జనం ఫుల్ అయిపోతారు. ఇంకా ఉన్న వాళ్ళు దిగిపోతున్నారు, కొత్త వాళ్ళు ఎక్కుతారు అన్నమాట. మనం ఉన్న ఈ కోసిక్కి ఊరు నుంచి మహబూబ్ నగర్ 44 కిలోమీటర్లు అయితే ఉంది. గంట అయితే పట్టింది. 35 కిలోమీటర్లు వరకు ఎండ దంచేసింది. సడన్గా మళ్ళీ వెదర్ అంతా మారిపోయింది. పైన కనబడుతున్నాయి నల్ల మబ్బులు. నిమ్మతోట, జానంపల్లి, వెన్నచెడ్ లోపలికి. ఇది బాగుంది. లోపల వేరే ఊర్లు ఉంటే ఆ ఊర్లకు వెళ్ళి రోడ్లు బోర్డులు కూడా మెయిన్ రోడ్డు మీద ఉండడం. దూరంగా కొండలు అయితే కనబడుతున్నాయి. మరి ఈ కొండల మధ్యలోకి వెళ్తామా, వేరే రూట్లో వెళ్ళిపోతామా మనం? పల్లి వెలుగైనా సరే మినిమం 60లో వెళ్తుంది. రంగారెడ్డిపల్లి, దేశాయిపల్లి బస్ షెల్టర్. చాలా దారుణంగా ఉన్నాయి కొన్ని బస్ స్టేషన్స్. మహమూదాబాద్. ఈ మహమూదాబాద్ నుంచి మహబూబ్ నగర్ 20 కిలోమీటర్లు అంతే. అరగంట జర్నీ ఉంది ఇంకా మహబూబ్ నగర్కి. కనబడుతుందో లేదో, చాలా చాలా అందంగా కనబడుతున్నాయి వ్యూస్ అన్నీ. హన్వాడ, హన్వాడ లేక్. ఫారెస్ట్ ఏరియాలా ఉంది ఏరియా. మరి ఫుల్ చెట్లు. ఊర్లోకి వెళ్తున్నాం కానీ అక్కడ ఈ ఊరి పేరు చూడటానికి బోర్డు కూడా కనిపించలేదు. ఆ బస్సు వచ్చింది కదా, అటువైపు వెళ్తే మహబూబ్ నగర్ టౌన్. మహబూబ్ నగర్ నుంచి వస్తుంది ఆ బస్సు, తాండూరు వెళ్తుంది. మనం తాండూరు నుంచి మహబూబ్ నగర్కి అయితే వెళ్తున్నాము. బుత్పూర్ స్ట్రైట్. మనం ఇక్కడ ఒక డైవర్షన్ తీసుకొని మహబూబ్ నగర్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం.
మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం 174 కిలోమీటర్లు, అంటే ఒక 5-6 గంటల జర్నీ అయితే ఉంటుంది. మనం వెళ్తుంది మొత్తం మహబూబ్ నగర్. ఫ్రంట్ ఒక బస్ కనపడుతుంది బ్లూ కలర్లో, ఎక్స్ప్రెస్ బస్సు. తాండూరులో మనతోనే స్టార్ట్ అయింది ఆ ఎక్స్ప్రెస్ బస్సు. అది మనం కలిపి ఒకేసారి వచ్చాం మహబూబ్ నగర్. ఒక రైల్వే క్రాసింగ్. కర్ణాటక బస్సులు బాగా తిరుగుతున్నాయి ఇక్కడ. ఫుల్ బిజీగా ఉంది మొత్తం. మార్కెట్ ఏరియాలో ఉంది అంతా. పాత బస్ స్టాండ్ దగ్గర మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. 2 గంటల 10 నిమిషాలు అయితే పట్టింది తాండూరు నుంచి మహబూబ్ నగర్ రావడానికి. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బాయ్.